be behind the asking rate. The asking rate is. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఐపీఎల్ 2026 సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగింది. టాస్ గెలిచి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మొదట బౌలింగ్ తీసుకున్నాడు. పిచ్ లో కొంత గ్రాస్ ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి డ్యూ వస్తుందని ఆర్సీబీ ప్లాన్ చేసింది. ఎస్ఆర్హెచ్ టీంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లేడు. ఇంజరీ వల్ల రెస్ట్ తీసుకున్నాడు. దాంతో ఇషాన్ కిషన్ స్టాండ్ ఇన్ కెప్టెన్ అయ్యాడు. టీంలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి ఉన్నారు. ఆర్సీబీ వైపు విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, టిమ్ డేవిడ్ ఉన్నారు. అలాగే న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీకి ఇదే మొదటి డెబ్యూట్ మ్యాచ్. అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది, కానీ పవర్ ప్లేలోనే పెద్ద దెబ్బ తగిలింది. రెండో ఓవర్లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. కేవలం 7 రన్స్ మాత్రమే చేసి జాకబ్ డఫీ బౌలింగ్ లో కీపర్ కి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత 4వ ఓవర్లో ట్రావిస్ హెడ్ కూడా కేవలం 11 రన్స్ చేసి డఫీ బౌలింగ్ లోనే షార్ట్ బాల్ పుల్ చేసి అవుట్ అయ్యాడు. 5వ ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి కూడా కేవలం 1 రన్ మాత్రమే చేసి డఫీకే 3వ వికెట్ ఇచ్చాడు. పవర్ ప్లే అయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 42 for 3 అయ్యింది. టాప్ బ్యాట్స్మెన్స్ అందరూ పవిలియన్ లో ఉన్నారు. దాంతో స్టేడియంలో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. జాకబ్ డఫీ డెబ్యూట్ మ్యాచ్ లోనే 4 ఓవర్లు వేసి 22 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అలా 29 for 3 దగ్గర టీం కష్టాల్లో ఉంటే కెప్టెన్ ఇషాన్ కిషన్ వచ్చాడు. తనకి సపోర్ట్ గా హెన్రిచ్ క్లాసెన్ నిలబడ్డాడు. ఇద్దరు కలిసి కేవలం 53 బాల్స్ లోనే 97 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఇషాన్ మొదట 10 బాల్స్ కి 8 రన్సే చేశాడు. అలా సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత కొట్టడం స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ 28 బాల్స్ లో 72 రన్స్ చేశాడు. టోటల్ గా 38 బాల్స్ లో 80 రన్స్ చేశాడు. అందులో 8 4లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే క్లాసెన్ 22 బాల్స్ లో 31 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అలా 14 అవర్స్ అయ్యేసరికి ఎస్ఆర్హెచ్ స్కోర్ 126 for 4 అయింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 80 రన్స్ వద్ద 16 ఓవర్లో అవుట్ అయ్యాడు. అప్పటికి టీమ్ స్కోర్ 156 for 5. ఆ తర్వాత ఇంకా 4 అవర్స్ మిగిలి ఉన్నాయి. అప్పుడు అనికేత్ వర్మ బ్యాటింగ్ వచ్చాడు. అనికేత్ 18 బాల్స్ లో 2 4లు, 4 సిక్సర్ల సహాయంతో 43 రన్స్ చేశాడు. అలా లాస్ట్ ఓవర్ లో 14 రన్స్ చేయడంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 201 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత టార్గెట్ 102ని చేజ్ చేయడానికి ఆర్సీబీ బరిలో దిగింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో పిచ్ మారిపోయింది. కంప్లీట్ గా ఫ్లాట్ అయిపోయింది. డ్యూ కూడా వచ్చేసింది. దాంతో బాల్ గ్రిప్ అవ్వలేదు. ఆర్సీబీ ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చారు. దేవదత్ పడికల్ అగ్రెసివ్ గా ఆడాడు. 35 రన్స్ క్విక్ గా చేశాడు. విరాట్ కోహ్లీ మాత్రం నిలబడి ఆడాడు. 10 ఓవర్స్ అయ్యేసరికి ఆర్సీబీ 112 for 2 రికార్డ్ రన్ రేట్ 9 కంటే తక్కువకి వచ్చేసింది. అక్కడి నుంచి ఆర్సీబీకి మ్యాచ్ ఈజీ అయిపోయింది. విరాట్ కోహ్లీ 38 బాల్స్ లో 7 4s 3 6 సహాయంతో 69 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. సింగిల్స్ తీస్తూ లూజ్ బాల్స్ ని 4 కొడుతూ మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. టిమ్ డేవిడ్ లాస్ట్ లో వచ్చి 18 బాల్స్ లో 28 రన్స్ చేశాడు. అలాగే తను కూడా నాట్అవుట్ గా నిలిచాడు. అలా ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలో 203 చేసి ఆ మ్యాచ్ ని గెలుచుకుంది. అయితే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎందుకు ఫెయిల్ అయింది అంటే ప్యాట్ కమిన్స్ లేడు. అతని ఎక్స్పీరియన్స్ మిస్ అయింది. డెత్ ఓవర్లలో రన్స్ ఆపేవాడు లేడు. పైగా డ్యూ వల్ల బౌలర్ కి ఏమర్థం కాలేదు. ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, పవర్ ప్లేలో 29 for 3 అవ్వడం. 2, ప్యాట్ కమిన్స్ లేకపోవడం. కెప్టెన్ మెయిన్ బౌలర్ లేకపోతే ప్లాన్ మొత్తం మారిపోతుంది. 3, టాస్ ఓడిపోవడం. డి ఉన్నప్పుడు సెకండ్ బ్యాటింగ్ ఈజీ అవుతుంది. అండ్ ఆర్సీబీ కరెక్ట్ డిసిజన్ తీసుకుంది. కానీ ఎస్ఆర్హెచ్ కి మంచి విషయాలు కూడా ఉన్నాయి. ఇషాన్ కిషన్ కెప్టెన్ గా 80 రన్స్ చేసి ఫామ్ లోకి వచ్చాడు. అనికేత్ వర్మ లాంటి మంచి ఫినిషర్ దొరికారు. నెక్స్ట్ మ్యాచ్ నుంచి కమిన్స్ వస్తే మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది టీం. అలా ఫైనలీ ఆర్సీబీ 6 వికెట్స్ తో గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జాకబ్ డఫీ అయ్యాడు. అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ బాధపడకండి. ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన సెకండ్ మ్యాచ్ కేకేఆర్ తో 65 రన్స్ తో గెలిచారు. టీం కంబ్యాక్ ఇచ్చేసింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.